ఏంట్రా నేను లారీ కడగమని పైపెత్తే చెప్పులు కడుక్కున్నా. ఇవాళకి ఈడే మన వీడియోగ్రాఫర్ బామ్మర్ది. నమస్తే, వెల్కమ్ టు రఘు బ్లాగ్స్. ఎవరైతే బండి బ్రేక్ వేసుకెళ్ళిపోతున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. కంటిన్యూ. ఈ వర్క్స్ అయితే చేర్చురావాలి. క్లచ్ చూడండి, ఫుల్గా దిగి గేర్ సరిగ్గా పడతలా, నొక్కి నొక్కి పడుతుంది గేర్. ఇదేమో మనం వెల్డింగ్ పెట్టినప్పుడు అన్న బాగా కింద పెట్టేశాడు. ఇది కొద్దిగా పైకి లేపుకోవాలి, నాకు కుదరట్లా. ఇది ఒకటి చూపించుకోవాలి. వచ్చాడు 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 వచ్చాడు. వచ్చాడు 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 వచ్చాడు. రేట్ లారీ చూడరా. అటుపోయినా ఏ
దగ్గర దగ్గర 2 months కదా పక్కన పెట్టేసి. మొత్తం ఆకులే యాప చెట్టు కింద పెట్టాక నీడకి మొత్తం అన్ని ఆకులే, మొత్తం బాడీ మొత్తం. ఇలా ఉంటాయి మన బాధలు. బాబాయ్ మంచి కడుగు. ఎలా పోగొట్టానయ్యి మళ్ళీ ఇక్కడ పడేస్తే వాళ్ళు తిట్టుకుంటారు. ఎందుకు మళ్ళీ అటు పక్కన ఎక్కడన్నా ఆపి పడేద్దాం. అది నానా మంచి కడిగినానా, ఎందుకు నేను అడిగేసాక నువ్వు వచ్చి కడిగినట్టు పోజులు అంటే నా సబ్స్క్రైబర్స్ చూస్తారనే. ఏయ్ ఇంకేమొద్దా, నీ గుండు కాదురా నా గుండు. వచ్చిందండి వయ్యారి. ఏంట్రా నేను లారీ కడగమని పైతే చెప్పులు కడుక్కున్నా అంటే నీకు చెప్పులు కడుక్కుంటా కానీ తీసుకొచ్చాయండి ఇక్కడికి. ఆపు లారీ కడుగు, కొట్టు నీళ్లు. పైన చాలదు ముందరా. సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు దారిలో అన్నయ్య వచ్చి కొంచెం క్లచ్ తేడా ఉందని చెప్పా కదా, క్లచ్ చూద్దాం అన్నాడు. అన్నయ్య వచ్చి ఒకసారి క్లచ్ చూపించుకున్న తర్వాత బ్రేక్ అయితే వెళ్ళిపోదాం. బైపాస్ దాటినాక ఆపుతా, అన్నయ్య వస్తా అన్నాడు. సరిపోద్దా? చాలు. బ్రో ఒక్క నిమిషం కాల్ చేస్తాను నీకు. ఇదే గుడివాడ బ్రేక్ చేసే పాయింట్. ఇప్పుడైతే అన్నయ్య వస్తాడు. అన్నయ్య వచ్చి పేపర్స్ అనేది చూసి దగ్గరుండి చేపిస్తాడు. గంట ఏం పట్టదు, వచ్చేస్తాడు. అంటే 11 అయిద్దామోలే.
2 రోడ్లు. బాబాయ్ పార్కింగ్ కావాలా? బండి అంటారు నాన్న దీన్ని. ఎక్కడ పెడతా తర్వాత ఇప్పుడు అన్న చూద్దాం. ఒక నిమిషం ఆగమను. ఎత్తు ఎత్తు. ప్రతిదీ వీడియో ఉండాలి మీకు. అన్ని యూట్యూబ్ నీట్గా ఈ డైమండ్ సీట్ కదా ఆగరా, నేను ఎలా రత్తా కానీ. అన్నా ప్రకాష్ దూరంగా వెళ్ళ మాకు ఇట్రా. ఈయనంట కాలేజ్ ఇతని పేరు అక్షయ్ కుమార్. అమ్మ టిఫిన్ చేస్తాకొచ్చి ఒకడుగాడు ఫోన్ పట్టు కూర్చున్నాడు. నేనేమో వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు అన్ననే యూట్యూబ్లో పెట్టి హెల్ప్ చేయాలి. గుడివాడ వస్తే కళ్యాణ్ అన్న అనాలి. ఏంటన్నా పైకి ఎక్కనా? లాగుడు అంతా బాగానే ఉంది, గేర్లు సరిగ్గా పడతల్లా. అది క్లచ్ ఏంటంటే ఫుల్గా మూస్తే కానీ గేర్ పడతలా. గేర్ కూడా నొక్కి నొక్కి పడుతుంది. ఎక్కేనా? చెప్పనా? వదిలేసా. గేర్లు అయినా వేసా గేర్లు. క్లచ్చా? వదిలేసా. అంతే లైట్గా పట్టుకున్నా. ఏం తగ్గించినావు? లైట్గా తొక్కా. అసలు ఇగో ఇప్పటికి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మెత్తగా దిగింది. గేర్లు టెక్ నొక్కి నొక్కి పడుతున్నాయి. మరి ఇప్పుడు నువ్వు వచ్చి కాలేసాక ఏమైందో పోయింది. అది అది నువ్వు వచ్చి కాలేసావు, అందుకనే మెకానిక్లు అంటారు. అదిగో మామిడి ఏదో పని చేయనిస్తా. ఫ్యాన్స్ వాళ్ళు ఎవరో తొడవరు, మనం చేసుకోవాలి. లాగుడు అంతా బాగుంది, గేర్ ఒక్కటే నొక్కి నొక్కి పడుతుంది. క్లచ్ మూమెంట్ ఇందాక దాకా సరిగ్గా లేక
ఆహా. డౌన్ అయినప్పుడు ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఏం కాదు ఇంకా. ఇప్పుడు ఏం కాదు, ప్రస్తుతానికి ఏం కాదు. మీకు ఎప్పుడైతే గేర్ అసలు పడట్లేదు అనుకున్నప్పుడు గేర్ బద్దింటారు. సరే అయితే మీ నాన్న ఫోన్ చేయమంటారా? ఇక నన్ను వేసుకుంటాడు ఇక. బాగానే ఉంది ప్రస్తుతానికి, ఇబ్బంది లేదు. పక్క క్లచ్ కూడా బాగానే ఓపెన్ అవుతుంది. సరేనా? ఈ ఉతలకు ఉంది సీట్ అవతలకుండా నాకు కుదరట్లా. ఏంటంటే చెయ్యి ఇలా ఉంటుంది. సీటు ఒక్క జాయిన్ అవతల జరపాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సీటు కొద్దిగా అవతల జరిపి నీకు అవతల పెట్టుకుంటే కుదరదు. ఇంకా నువ్వు బద్దిని వెళ్ళి హోల్స్ ఇక్కడ వేస్తా అన్నాడు చూపిస్తే. ఓకే ఓకే, 2 బొక్కలు అవతలకి వేస్తాను. సెంటర్ లోకి వేసి జరుగుతా అన్నాడు. 2 బొక్కలు అవతల, ఈ బొక్కలు ఎలాగా ఉంటాయి, అవతల బొక్క నీ అవతల పెట్టుకుంటాడు. అయితే సరిపోద్ది. ఇక్కడ తీస్తాడు, ఈ బెద్దం తెస్తాడు కదా, జరుపుతాడు. ఈ బెద్దానికి ఇక్కడ బెద్దం పడుద్ది, ఇక్కడికి ఈ బెద్దం ఇది ఎట్టాగా ఉంటది, యువతలు వేసుకుంటాడు. అది బెద్దం వేసుకుంటా అన్నాడు. బండి లాగుతూ అంతమంది. ఎక్సిలేటర్ చూడు ఒకసారి. ఎక్సిలేటర్ ఆడు ఎలా పెట్టాడు, లేగాలి కదా. ఇప్పుడు అసలు ఎంత తొక్కినా అవ్వట్లా. దగ్గర అది ఉన్నట్టు ఉండాలా, ఆ పక్కది ఉన్నట్టు ఉండాలా. అది ఎక్సిలేటర్ ఒకటి మారుతా. మరి ఏంటి సంగతే? గుడివాడ అందరు నీ దగ్గరికి వస్తారులే నా సబ్స్క్రైబర్స్. ఏమంటా చీటీ తీసుకో. మళ్ళీ చీటీ ఇవ్వకుండా 50 అడుగుతాడు బాబాయ్. చీటీ ఇవ్వు అంటే చీటీ లాభమా నీకు? వద్దులే ఉంచు, ఇంకెందుకు రే. డేటా ఛార్జింగ్ తీపోద్దున్నాయి సరే. అయిపోయిందనా? మనకు మొత్తం అన్నీ చేసేది పేపర్ల వర్క్లు కానీ ఏనా. ఫైనల్ గా బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే జాయగా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, పనులు చేయించుకున్నాం. ముందునే వెళ్ళి ఇంకేమన్నా తినేసి బయలుదేరిపోదాం. ఈ అయితే ఇంటికనే వచ్చి మేము ఏం చేయాలి అర్థం కాదు. బాబు గారు ఏంటారంటే పగల కూడా వద్దాం అన్నాడు. ఫైనల్ ఫస్ట్ రాటు కట్టుకోవాలి మనం పక్కన. అంటే అవునా, నువ్వు దాన్ని తప్ప దేనిలో కొడుతున్నావు. ఇక్కడ పట్టుకోరా, ఇక్కడ పట్టుకోండి. సార్ బట్టి అయిపోయింది. ఇది చెప్తా అక్కడ పట్టుకొని నేను కొడుతుంది దాని మీద. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా సారీ.
ఇల్లు చిన్నరా ఎప్పుడు వచ్చినా డబ్బులు తగ్గుతారన్న పడతారా లారీలు అన్ని కాలం 100 పట్టుకో. అదే అందరూ చేయొచ్చు మామూలుగా రాడ్డు పెడితే ఒక ముందు చేయట్లేదు అవన్నీ అప్పుడు గుర్తుకురావు రేపు పట్టుకోరా ఒకసారి లోపల పెట్టేది. వచ్చింది కానీ 5,000 హాయ్ అను హాయ్ అను బాయ్ అను ఇక్కడ నుంచి నేము ఇలా లేపి పెడితే ఇంకా సెట్ అయిపోద్ది. మోటారా పట్టుకున్నాను ఫైనల్గా వెల్డింగ్ అయితే చేసేస్తున్నాడు అన్నయ్య. తర్వాత సీడీ బిగిచ్చేసుకుని బయలుదేరిపోదాం. వెల్డింగ్ అయితే అయిపోయింది. ఇక ఫైనల్గా వెల్డింగ్ పనులు అయితే అయిపోయినాయి. సర్లే ఇంకా వెల్డింగ్ చేయించుకున్నాం. తిండాకైతే మావాడు ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.